సో ఈ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే జలుబు, జ్వరం, దగ్గు, కఫం వస్తూ ఉంటుంది, కొంతవరకు వస్తూ ఉంటుంది, వచ్చింది అలాగా గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వెళ్ళిపోయిన దానివల్ల దగ్గు అనేది వస్తూ ఉంటుంది. మందులతో ఎంతవరకు సర్జరీకి వెళ్ళకుండా తగ్గించాలి సార్? ఇది కూడా సేమ్ అండి. ఎనీ రెస్పిరేటరీ డిసీజ్ ఏదైనా సరే మనకి ఇనీషియల్ స్టేజెస్లో జలుబు అవి వచ్చేటప్పుడు మనం ఇనీషియల్గా మందులు అవి వాడటం అవి చేస్తే 90% ఆఫ్ ద టైం ఇది సర్జరీకి వెళ్లకుండానే మనం రికవరీ అనేది కనిపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా మేబీ వర్క్ ఇష్యూస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదంటే చిన్న జలుబే కదా తగ్గిపోతుందిలే అని అనుకోవచ్చు, లేదంటే నాకు చిన్నప్పటి నుంచి ఎలర్జీస్ ఉన్నాయి, ఇది కామన్ గా వస్తూ ఉంటది పోతా ఉంటది కాన్సెప్ట్ లో ఎప్పుడైతే ఉంటున్నారో ఆల్మోస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో సర్జరీ స్టేజ్ లోనే వస్తుంది. ఇది సర్జరీ వరకు వెళ్ళిందని ఎలాంటి లక్షణాల ద్వారా చెప్పచ్చు సార్? ఇది సర్జరీ వరకు అంటే పేషెంట్ ప్రాబ్లం బట్టి మనం సర్జరీకి డిసైడ్ చేయాలండి. బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది, హెడేక్ వచ్చేస్తుంది, కంటిన్యూస్గా ఫీవర్స్ వస్తున్నాయి, జలుబు తగ్గట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటప్పుడు మనం ముందు సిటీ స్కాన్ చేయించుకొని ఏ సైనసెస్ వరకు ప్రాబ్లం ఉంది, సో అది ఏమైనా మెడికల్ రికవరబుల్ అయ్యే ఛాన్సెస్ అవి ఉన్నాయా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మెడిసిన్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అన్నట్లయితే కనుక వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఓకే, సర్జరీ వచ్చేసి మనం ఎండోస్కోప్ యూజ్ చేస్తూ మైక్రోడిబ్రాడస్ అని చెప్పి ఉంటుంది. సో వీటితో ఏంటి అంటే బయటకు కనిపించకుండా ముక్కు లోపల నుంచే వెళ్ళి ముక్కు లోపల నుంచే సర్జరీ చేసి దిస్ ఇస్ ద సర్జికల్ ఎక్విప్మెంట్ విచ్ వీ విల్ యూస్. వీటితో ఏంటి అంటే ఇట్లా మీకు యాంటీరియర్గా చూపించడానికి కావట్లేదు కానీ పక్క నుంచి చూపించిన మీకు ఇట్లానే ముక్కు లోపల నుంచి వెళ్తాము, సైనసెస్ ఓపెన్ చేస్తాము, ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎంతవరకు క్లియర్ చేయాలో అంతా క్లియర్ ఆఫ్ చేసేసి దెన్ వీ విల్ క్లోజ్. థ్యాంక్ యూ సార్. ఇలా అడ్వాన్స్డ్గా కోత లేకుండా ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈఎన్టీ సర్జరీస్ చేసే ఫెసిలిటీస్ అన్నీ విశాఖ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ.